Audio Jungle. ఈ రోజుటికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద మేము పోరాడుతున్నాం. మా ఎంపీలు అక్కడ ఢిల్లీలో భారతదేశం మొత్తం చర్చించుకునే విధంగా పార్లమెంట్లో ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి ఒక ప్రధాని ఇచ్చిన హామీని ఇంకో ప్రధాని ఏ విధంగా సమాధి చేస్తున్నాడన్న విషయాన్ని చర్చకు తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా జెండాను మోసారు కాబట్టే ఈరోజు బీజేపీ తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా అనే నినాదంతో రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. నిజంగా కేంద్రంతో మేము కుమ్మక్కైతే అసలు మేము ఎందుకు ప్రత్యేక హోదా నినాదాన్ని 4 ఏళ్లుగా తీసుకురావాలి, ఈరోజు ఢిల్లీలో ఎందుకు పోరాటం చేయాలి అని అడుగుతున్నాం. ఈ రోజు కూడా రైలు రోకోలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి రైళ్లను ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇనుప పాదాలతో తొక్కేసిందో ఈ రోజు కూడా అదే విధంగా రైల్వే పోలీసులు కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో మరి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టించి ఆ ఉద్యమాన్ని అణిచేశారు అంటే మీరు ఆంధ్ర ద్రోహులు కాదా? ప్రత్యేక హోదా నినాదాన్ని సమాధి చేయాలన్న ప్రయత్నం మీరు చేస్తున్నది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. కడుపు నిండా తిని స్పీకర్ లేని సమయంలో స్పీకర్ రూమ్లో దొల్లుతారు కానీ స్పీకర్ రూమ్ నుంచి పక్కనే ఉన్న నరేంద్ర మోడీ రూమ్ దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు వీళ్ళకి. నరేంద్ర మీద ఇంటి మీద మెరుపు దాడి అంటూ 1 కిలోమీటర్ ముందరే ప్రెస్కి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి దిగగానే బస్సుల్లో ఎక్కేసి సరదాగా ఫోటోలు తీసుకుంటూ పోలీసులు బస్సుల్లో కుక్కేశారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. గంట సేపు వీడియోల కోసం ధర్నాలు చేసినట్టు డ్రామాలు ఆడేసి భోజనం టైం అయితే పరిగెడదామా అనే ఈ ఎంపీలు మా ఎంపీలను మాట్లాడతారా? మాది వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాం అంట. 2008 నుంచి ఈ రోజుటి వరకు ప్రజల్లో ఉంటూ ఉద్యమాలు పోరాటాలు నిరాహార దీక్షలు చేస్తున్న మాకు వెయిట్ రిడక్షన్ అవసరం లేదు. 4 ఏళ్లుగా తిని బలిసి ఆహార దీక్ష చేస్తున్నారు. 4 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు తినేసిన మీకు పందికొక్కుల్లా తిన్న మీ ప్రభుత్వానికి వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాం అవసరం. ఈరోజు కొవ్వు ఎవరికి పట్టిందో ఈ మధ్య కాలంలో టీవీల్లో చూసిన ప్రజలు అర్థం చేసుకున్నారు మీరు ఆడే నాటకాలు డ్రామాలు చూసి. అందుకే అంటారు కొవ్వుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులు ఆ పార్టీ అని. ప్రజల కోసం సిన్సియర్గా చిత్తశుద్ధిగా పోరాటం చేస్తే సంఘీభావం తెలియజేయడం చేతగాని ఈ దద్దమ్మలు హేళన చేయడానికి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం వెనుకబడిపోతుంది అని ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే ప్రతిసారి అలాంటి ఇష్యూ ఏది వచ్చినా కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే 4 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి గుర్తురాని స్కీములన్నీ ఈరోజు గుర్తొస్తున్నాయి. దాంట్లో మీరు చూస్తే చంద్రన్న పెళ్లి కానుక అంట. 4 ఏళ్లుగా పేదవాళ్ళు లేరు, వాళ్ళకి పెళ్లి చేయాలన్న ఆలోచన లేదు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి చంద్రన్న పెళ్లి కానుకని గతంలో చెప్పాడు, ఇంతవరకు చేయలేదు, మళ్ళీ ఈరోజు ప్రకటిస్తున్నాడు. అంటే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.